ఎన్టీఆర్, వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రులన్నారు ఎంపీ కేశినేని నాని. తండ్రి ఆశయాలను సాధిస్తూ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిపిన వ్యక్తి జగన్ అన్నారు. కేవలం 5 ఏళ్ల కాలంలోనే రాష్ట్రాన్ని చంద్రబాబు కంటే 4 రెట్లు అభివృద్ధి చేశారని, దానిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాజధాని పేరిట 33,000 ఎకరాలు తీసుకున్న చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రైతుల్ని మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత టీడీపీ ఆఫీసు మూసేసుకోవడం ఖాయమన్న నాని, చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ మూటాముల్లే సర్దుకొని తెలంగాణకు వెళ్ళిపోతారన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే పేర్లు ముఖ్యమంత్రిగా 3. ఒకటి నందమూరి తారక రామారావు గారు, ఆయనకు మించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళిద్దరికీ 10 రెట్లు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇవాళ ఒక లెజెండ్ జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది ఇవాళ చాలామంది తండ్రులకి కొడుకులు ఉంటారు, పిల్లలు ఉంటారు. కానీ ఇవాళ నందమూరి తారక రామారావు గారి కుటుంబాన్ని చూస్తే ఒక్కళ్ళు కూడా ఆయన పేరు నిలబెట్టాల, ఒక్కళ్ళు కూడా ఆయన కుటుంబంలో. కానీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఆయన కడుపులో పుట్టినందుకు, ఆయన కొడుకుగా పుట్టినందుకు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మించి 10 రెట్లు ప్రజలకి మంచి చేస్తాడంటే అది నాయకత్వం. అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు మీ అందరికీ తెలియపరచాలి. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేశాడు, చంద్రబాబు నాయుడు కంటే 4 రెట్ల అభివృద్ధి కూడా ఎక్కువ చేశాడు. మీ ఇంటి ముందు చిన్న హాస్పిటల్ పెట్టి మీకోసం 140 పరీక్షలు, వైద్యం, మందులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఈ ప్రపంచంలో లేదు ఇప్పటి వరకు. మీకు వాలంటీర్ సిస్టమ్ ఎక్కడ ఉందా ఈ ప్రపంచంలో? నాకు తెలిసిలేదు. నేను 200 దేశాలు తిరిగా, ఈ దేశం అంతా తిరిగా, నాకు ఎక్కడా కూడా వాలంటీర్ సిస్టమ్ నాకు కనపడలా. ప్రతి 50 కుటుంబాలకి ఒక మనిషిని పెట్టి మీ బాగోగులు చూసేటువంటి వ్యవస్థ నాకైతే అక్కడ కనపడలా. ఎక్కడ ఉందా ఈ భారతదేశంలో? నాకు తెలిసి ఏ రాష్ట్రంలో లేదు, ఏ రాష్ట్రం లేదు, ప్రపంచంలో కూడా లేదు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, దేవినేని ఉమా గారు మనకు అర్థమైంది. ఆ రోజు చెప్పింది కూడా బహిరంగంగా మీటింగ్లో, తెలుగుదేశం పార్టీ మీటింగ్లోనే అక్కడ చెప్పాడు. ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ నిన్నటి దాకా అక్కడ 500 సంపాదించుకున్నాడు. దాంట్లో 100 చంద్రబాబు నాయుడుకి ఇచ్చి మళ్ళీ నా మీద ఇక్కడ తెలుగుదేశంలో టికెట్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని భ్రమలో ఉన్నాడు ఆయన. మళ్ళీ ఒక 50-60 పెట్టి 500 సంపాదించుకోవచ్చని మంచి వ్యాపారస్తుడు కృష్ణ ప్రసాద్ అని చెప్పింది మనం కాదు. ఎవరు చెప్పారు? మనే చెప్పాడు కదా. చంద్రబాబు నాయుడు అభివృద్ధి 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 అని చెప్తున్నాడు. ఎక్కడుంది అభివృద్ధి? ఏం చేశాడు? ఆ 33,000 ఎకరాల రైతులు తీసుకుని మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం 33,000 ఎకరాలు ఆ రైతులు మోసం చేశాడు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, నేను చర్చకు సిద్ధం జగన్మోహన్ రెడ్డితో అన్నాడు. జగన్మోహన్ రెడ్డి దాకా ఎందుకు? నేను చర్చకు సిద్ధం నీతో చంద్రబాబు నాయుడు గారు అని చెప్తాంటే ఎవరు రాష్ట్రం నుంచి? ఎందుకంటే నువ్వు 3,000 కోట్లు ఖర్చు పెట్టాలా నీ రాజధాని కోసం. 1,00,000 కోట్లు కావాలని మోడీ గారిని అడిగి 3,000 కోట్లు ఖర్చు పెట్టాలా. కానీ ఇవాళ ఆర్బీకేల కోసం, హెల్త్ సెంటర్ల కోసం, అట్లాగే మన సచివాలయాల కోసం 30,000 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి, ప్రతి గ్రామానికి అభివృద్ధి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. 18,000 కోట్ల రూపాయలు మీ ఆరోగ్యం మీద ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి అవుతున్నారంటే అది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే 25 లక్షల రూపాయల కుటుంబానికి ఆరోగ్యశ్రీ ఇచ్చిన గొప్ప వ్యక్తి ఎవరు? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది ఎవరు? విద్యాదేవిని ఇచ్చేది ఎవరు? విద్యా వసతి ఇచ్చేది ఎవరు? అమ్మఒడి ఇచ్చేది ఎవరు? విదేశీ విద్య ఇచ్చేది ఎవరు? ఏది చూసినా జగనే. ఆసరా ఇచ్చేది ఎవరు? చేయూత ఇచ్చేది ఎవరు? రైతు రుణమాఫీ చేసేది ఎవరు? కానీ 650 పేజీలు హామీ ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి ద్రోహి ఎవరున్నారంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అవునా కాదా? టీడీపీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ మీ ఓటు చంద్రబాబు నాయుడుకి వేస్తే వృధా. అతను గెలవబోట్ల. అతను బీజేపీతో కలిసిన, పవన్ కళ్యాణ్తో కలిసిన, ఎవరితో కలిసినా రేపు 24 ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మూసేసుకోవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు మూటాముల్లి సర్దుకుని
హైదరాబాద్ రాష్ట్రానికి తెలంగాణ వెళ్ళిపోవడం జరిగే పని.